ఇదిగో ఈ ముద్దుగా ముందు చూసారా, మరి మన నిత్యమేనకి నటనంటే బోరు కొట్టేసిందంటండి. మంచి పాత్రలు రాకపోతే నటించడం మానేస్తా అంటూ లేటెస్ట్గా తన అభిప్రాయాన్ని అందరి ముందు వ్యక్తపరిచింది ఈ కేరళ కుట్టి. తనకు తెలుగులో పనిచేసే దర్శకుల్లో ఎవరు బాగా అభిమానం అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు బాగా నచ్చుతారంటుంది. త్రివిక్రమ్ అసలు టెన్షన్ పడటం తాను చూడలేదట. సాఫ్ట్గా చాలా కూల్గా సరదాగా ఆయన పని ఆయన చేసుకుని వెళ్ళిపోతారంటండి. ఇక తమిళ విషయానికి వస్తే మణిరత్నం దర్శకత్వం తనకు బాగా నచ్చుతుందని, ప్రతి చిన్న విషయాన్ని ఆయన చాలా బాగా పట్టించుకుంటారని, ఏమాత్రం అసంతృప్తి కలిగినా మళ్ళీ షూట్ చేయించాల్సిందేనని అంటారని, అంతలాగా చిన్న విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటారని తెలిపింది. మరి ఒకే పని నిరంతరం చేయడం అంటే తనకు బోర్ కొట్టే విషయం అంట. నటనకు కూడా గుడ్ బై చెప్పేస్తే తర్వాత దర్శకత్వ బాధ్యతలు చేపడతారని చెప్పుకోతుంది ఈ అమ్మడు తెలుగు ఇంత చక్కగా మాట్లాడడానికి కారణం ఆయన తండ్రేనటండి. నన్ను ముద్దుగా రారా బంగారం అని నాన్న పిలిచేవారు. ప్రస్తుతం బెంగళూరులో ఉంటే కన్నడ కంటే తెలుగే ఎక్కువగా మాట్లాడతానని చెప్తుంది. 100 రోజుల్లో ప్రేమ ఏ విధంగా పుడుతుందో అన్న కాన్సెప్టే 100 డేస్ ఆఫ్ లవ్ సినిమా అని. ఇది మలయాళం సినిమా అయినప్పటికీ తెలుగులో కూడా ఎక్కువగా ఆదరణ పొందుతుందని భావించి ఈ సినిమాని తెలుగులో కూడా విడుదల చేస్తున్నారట. మరి తప్పకుండా ఇది ప్రేక్షకులను అలరిస్తుంది అని ఈ అమ్మడు ఆశాభావం వ్యక్తం చేస్తుంది. బలవంతుడు బలహీనుణ్ణి భయపెట్టి బతకడం ఆనవాయితీ. బట్ ఫర్ అ చేంజ్ ఆ బలహీనుడి పక్కన కూడా ఒక బలం ఉంది.